ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధుల అంశంపై నిర్మలా సీతారామన్తో చర్చించారు. అలాగే కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత, నిధుల కేటాయింపు చేయాలని ఆర్థిక మంత్రిని చంద్రబాబు కోరారు. చంద్రబాబుతో పాటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు టీడీపీ ఎంపీలు కూడా నిర్మలా సీతారామన్ను కలిశారు. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస భేటీలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. యామిని, రెండో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో సమావేశం అవ్వడం జరిగింది. అనంతరం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సుదీర్ఘంగా దాదాపు గంట పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు ఏపీ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ సైతం కూడా ఈ సమావేశానికి హాజరు. ప్రధానంగా ఆర్థికంగా రాష్ట్రానికి లోటు బడ్జెట్ కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. గత 5 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయోమయంగా మారిపోయింది. దానిపైన ఇప్పటికే ఒక క్లుప్తంగా చంద్రబాబు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి సంబంధించిన అంశాలని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఆర్థిక దివాలా తీసేందుకు గత ప్రభుత్వం ఏ విధంగా పేర్కొంది, ఏ విధంగా అప్పులు చేశారన్న అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు తీసుకుంటుంది, ఏ సంక్షేమ పథకాలకు ఏ స్థాయిలో వెచ్చించి నిధులు ఖర్చు చేస్తుంది, అదేవిధంగా అనేక పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఇతరకు సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర ఆర్థిక మంత్రులు చర్చించారు. దానికి అనుగుణంగా కూడా రాష్ట్ర బడ్జెట్ను ఏర్పాటు చేసుకోవాలనే నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన అనేక అంశాలపైన కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించడం జరిగింది. రాష్ట్రానికి అనేక అంశాలలో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కోరడం జరిగింది. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాతో సమావేశం అవడం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు జేపీ నడ్డా నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. అనేక అంశాలపైన చర్చించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాలతో పాటు ఆరోగ్య శాఖ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అంశాలు కావచ్చు, ఆరోగ్య శాఖ పరంగా ఇప్పుడు మంగళగిరి ఎయిమ్స్ ఉన్నది, ఎయిమ్స్తో పాటు ఇతర హాస్పిటల్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించిన అంశం కావచ్చు, కేంద్ర ఆరోగ్య మంత్రితో కూడా చర్చించడం జరిగింది. శాఖల పరంగా కేంద్రం నుంచి రావాల్సిన అనేక అంశాలపైన వరుస భేటీలు అవుతూ కేంద్ర మంత్రులందరినీ కూడా కలుస్తున్నారు. కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్తో కూడా సమావేశం అవడం జరిగింది. సమావేశానికి ఎంపీలు సైతం కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా అటు రక్షణ శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంశాలు చేపడుతున్నాము, రాష్ట్రంలో కేంద్ర రక్షణ విభాగాల నుంచి రావాల్సిన అంశాలు కావచ్చు, కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం అయ్యారు చంద్రబాబు నాయుడు. ఇక వరుసగా నిన్న ఉదయం నుంచి కూడా నిన్న ప్రధాని మోదీతో సమావేశం, అనంతరం కేంద్ర హోంమంత్రితో సమావేశమయ్యారు. కేంద్ర సంబంధించిన అనేక మంది మంత్రులను కూడా వరుస భేటీలతో కలుస్తూ వచ్చారు. రాష్ట్ర ఎజెండా ప్రధానంగా పోలవరం అంశానికి వచ్చి పోలవరంలో ఎస్టిమేషన్ కాస్ట్ కావచ్చు, ఆర్ఎన్బిఆర్ ప్యాకేజ్ కావచ్చు, అదేవిధంగా పోలవరంలో జరుగుతున్న పనులు కావచ్చు, అదేవిధంగా పోలవరానికి ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, టీడీపీ ప్రభుత్వం మొదట వచ్చినప్పుడు ఎంత ఖర్చు చేసింది, ప్రాజెక్టు ఎంతవరకు వెళ్ళింది అనే అంశంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ పరంగా ఆర్థిక శాఖ నుంచి రావాల్సిన అనేక అంశాలపైన కూడా అటు నిర్మలా సీతారామన్తో కూడా చర్చించడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి తరఫుకి కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే యొక్క అపాయింట్మెంట్ కూడా కోరినట్టుంది. ఒకవేళ వారి అపాయింట్మెంట్ కోరితే కూడా ఒకవేళ వారిని కూడా కలిస్తే కాక అనేక అంశాలపైన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన చర్చ జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కలిసిన మంత్రులంతా కూడా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలు కూడా కేంద్రం సహాయపడుతుందని చెప్తున్నారు. అయితే మరోవైపు వరుసగా మంత్రులను కలుస్తున్నాయి. ఇక ఆ మంత్రులకు సంబంధించిన శాఖల పనులు సైతం కూడా ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా కూడా కొంత వారిని కూడా తీసుకువెళ్ళి ఎంపీలను కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్తో సమావేశం కొనసాగుతుంది. అనంతరం మరోసారి ఆయన 50 అశోక రోడ్డుకు చేరుకోబోతున్నారు. అశోక రోడ్లో సాయంత్రం జర్నలిస్టులతోని ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా ప్రధాని మోదీని కలిసిన అంశాలపైన కూడా వారితో పంచుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.